ఇకపై అనధికారికంగా ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. తిరుపతి జిల్లా పోలీస్ పెరేడ్స్ గ్రౌండ్స్ లో శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు జర్నలిస్టుల వాహనాలకు పోలీసు శాఖచే కేటాయించబడిన గుర్తింపు ప్రెస్ స్టిక్కర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా పలువురు జర్నలిస్టుల వాహనాలకు పోలీసు శాఖచే కేటాయించబడిన ప్రెస్ స్టిక్కర్లను అంటించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అనధికారికంగా కొంతమంది వాహన చోదకులు జర్నలిస్టులు కాకపోయినా తమ వాహనాలపై ప్రెస్ అని రాసుకుని తిరుగుతున్నారని, దీనివల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయని తెలియజేశారు. దీన్ని నివారించడం కోసం పోలీసు శాఖచే తిరుపతి ప్రెస్ క్లబ్ కమిటీ సమన్వయంతో అర్హులైన జర్నలిస్టులకు ప్రెస్ స్టిక్కర్లు పంపిణీ చేశామని తెలియజేశారు. ప్రతి స్టిక్కర్ పై సంబంధిత జర్నలిస్ట్ వివరాలు, వారి వాహనానికి సంబంధించిన వివరాలు తెలిపే బోర్డ్ కోడ్ ఉంటుందని తెలిపారు. ఇకపై పోలీసు శాఖచే జర్నలిస్టులకు ఇవ్వబడిన ప్రెస్ స్టిక్కర్లు కాకుండా ఇతరులు ప్రెస్ అని తాము వాహనాలపై స్టిక్కర్లు వేయించుకుని తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి, కార్యదర్శి బాలచంద్ర, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. మన పాత్రికేయ మిత్రులందరూ కూడా అడగటం జరిగింది. చాలామంది వ్యక్తులు అనధికారికంగా ప్రెస్ కాకపోయినప్పటికీ, మీడియా కాకపోయినప్పటికీ ప్రెస్ అనే స్టిక్కర్లు పెట్టుకొని వెహికల్స్లో తిరగటం, మనం దీనికి కూడా లాస్ట్ 2 months నుంచి దాని మీద కూడా డ్రైవ్ చేసి దరిదాపు ఒక 600-700 చిల్లర దాకా ప్రెస్ కావచ్చు, ఈవెన్ పోలీస్ కావచ్చు, అట్లా రకరకాల స్టిక్కర్స్ వేసుకున్నవన్నీ కూడా మనం రిమూవ్ చేయించడం జరిగింది. సో ఆ రోజు మనము మాట్లాడిన తర్వాత యూనిఫామ్గా తిరుపతి పోలీస్ నుంచి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ స్టిక్కర్ ఇచ్చినట్లయితే అది అందరికీ కూడా అనువుగా ఉంటుంది. ఈవెన్ మా పోలీసు కూడా చూసినా కానీ పలానా వెహికల్ ప్రెస్ అని మనకు ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. దానివల్ల చాలా సౌలభ్యాలు ఉన్నాయి. మీకు ఎక్కడైనా కానీ ఏ ప్రోగ్రామ్కి వచ్చినా కూడా మీకు ఫెసిలిటేట్ చేయడానికి అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు కూడా మీకు కూడా అసౌకర్యం లేకుండా ఉంటుంది, మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా చూసి ఆ స్టిక్కర్స్ కూడా మనం ఈరోజు డిజైన్ చేసి ఆ స్టిక్కర్స్ అన్నీ కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దాని మీద క్యూఆర్ కోడ్ పెట్టాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే ఆ పర్సన్ యొక్క, మీడియా పర్సన్ యొక్క మొత్తం వాళ్ళ డీటెయిల్స్, ఏ మీడియా హౌస్కి వర్క్ చేస్తున్నారు, ఏ పేపర్కి వర్క్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. సో దీనికి అంగీకరించి ముందుకు వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా తిరుపతి పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.